ఈరోజు మనం కొత్త గొర్రె కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలిసినవి కొన్ని, తెలుసుకున్నవి కొన్ని మీతోటి షేర్ చేస్తాను. వాటిని చూడండి. 23/6/2024 నర్సాపేటకెళ్ళి వెళ్ళి కొత్త గొర్రె కొనుక్కొచ్చాను. నా పాత గొర్రె కింద సాడీలకు సంబంధించి ఆ 2 బోల్డ్లు బిగిస్తాం కదా పాయింట్కి, బెజ్జం వరకు అరిగిపోవటం వల్ల తేలిపోతుంది గొర్రె. ఇంకా అది ఎలాగూ తేలిపోతుంది, కొత్త గొర్రె కొనే ఆలోచన ఉంది కాబట్టి దాన్ని గుంటకు బిగిచ్చేసాను. అది కూడా క్రాస్ గుంటకు బిగిచ్చేసాను. కొత్త గొర్రె మొత్తం 32,000 చెప్పారు పాయింట్లతోటి. నేను పాయింట్లు లేకుండా 30,000కి తీసుకొచ్చాను. నర్సాపేట గుంటూరు రోడ్డు. అయితే ఈ గొర్రె కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టౌన్ మొత్తం తిరిగాను. ఈ గొర్రె నాకు నచ్చింది. నర్సాపేట రోడ్లో తీరా టౌన్ మొత్తం దాటినాక, నర్సాపేట నుంచి గుంటూరు రోడ్లో టౌన్ మొత్తం దాటిన తర్వాత గుంటూరు గుంటూరు వైపుకి ముందుగా మనం చూసుకోవాల్సింది ఈ యొక్క వగ్గెల ఫిట్టింగ్ ఉంది కదా. ఈ యొక్క సాడీకి చాలా దగ్గరగా అంటే అసలు పూర్తిగా ఆనుకునేలాగా కూడా ఉండాలి. ఇది బలం పెంచుద్ది. లెఫ్ట్ రైట్ టర్నింగ్ అవ్వకుండా, రాళ్ల భూములలో తిరగనివ్వకుండా బలం పెంచుద్ది. ఈ వెనక ఈ మూల మీద ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ని కూడా వంగిపోదు. ఈ మూల వంగిపోకుండా ఉంటుంది. ఈ యొక్క నట్టు కూడా దాదాపుగా పావు భాగం నట్టు గమనించారంటే సాడీకి వెనక సపోర్ట్ అవుతుంది. సాడీ ఎదురులోకి పావు భాగం సపోర్ట్ అవుతుంది. ఈ నట్టు పావు భాగం, ఈ నట్టు పావు భాగం, అలాగే కింద 2 నట్లు కూడాను సాడీ ఎదురులోకి బాగా సపోర్ట్ అవుతాయి. అప్పుడు ఈ యొక్క సాడీ రాళ్ల భూములలో లెఫ్ట్ రైట్ బెండు తిరగకుండా ఉంటుంది వీలైనంత వరకు. ఒకవేళ బెండు తిరిగినా మీకు ఇక్కడ ఈ కింద భాగం తిరుగుద్ది కానీ పై భాగం తిరగదు. ఈ కింద భాగం కూడా లెఫ్ట్ రైట్ అడ్డ బెండు అయితే కొలింలో తీయటం కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకు కూడా. తీర వెనక్కి కానీ ముందుకు కానీ బెండు అయితే తేలిగ్గా తీస్తారు. వీలైనంత వరకు ఈ 2 వగ్గెలు సాడీని ఆనుకొని ఉండేలాగా ఇలాగా ఎంపిక చేసుకోండి, బాగుంటుంది. తర్వాత దీని కింద ఉన్న సపోర్ట్ ముక్క, ఈ ముక్క కూడాను బలంగా ఉంది. ఇలాంటి ఎడల్పు 1 ఇంచ్ ఎడల్పు ఈ సైడ్ 1 ఇంచ్ ఎడల్పు ఉండేలాగా చూసుకోండి. బలంగా సపోర్టు, లెఫ్ట్ రైట్ బెండ్ అవ్వకుండా ఉండడానికి బాగుంటుంది. పోతే గొర్రె ముందు ఛానల్ వచ్చేసి ముందు బాక్స్ అంటారు దీన్ని, 8 mm గేజ్ ఇనుము. ఈ వెనక బాక్స్ వచ్చేసి 10 mm గేజ్ ఇనుము. చెప్పారు మేము ఇలాగ చేస్తామని అన్నారు. నాకు మరి ముందు బాక్స్ కూడా 10 mm వేసి చేయొచ్చు కదా అన్నదానికి వాళ్ళు చెప్పిన వివరం ఏంటంటే, ఈ యొక్క నమస్కారం కొన్ని ప్రాంతాలలో టాపునికి గూడుగద్దెలు అంటారు, లేదా నమస్కారం అని అంటారు. ఈ యొక్క నమస్కారం బరువు, ఈ యొక్క మనం పిన్ను తగిలిచ్చి 2 భాగాల బరువు, ఆ లెఫ్ట్ రైటు ఈ బరువు మొత్తాన్ని ఈ యొక్క ఛానల్ 8 mm వేయటం వల్ల ఈ వెనక 10 mm గేజ్ ఛానల్తో సమాన బరువు వస్తుంది. గొర్రు సెంటర్ పాయింట్ అవుద్దన్న తోలేదానికి బాగుంటుందని చెప్పేసి అన్నారు. వాళ్ళు చెప్పిన సలహా మేరకు ముందు ఛానల్ 8 mm, వెనక ఛానల్ 10 mm గేజ్ ప్రకారమే తీసుకున్నా. ఇందులో టైర్లు 16 టైర్లు, ట్రాక్టర్లకి 16 టైర్లు ఉన్న వాళ్ళైతే సాడీ హైట్ ఉంది కదా, సాడీ హైటు 24 ఇంచులు ఉంటుంది మామూలుగా సాధారణ కొలత. ఈ 14 టైర్లకి 13 టైర్లకి ఈ హైట్ సరిపోద్ది 24 పాయింట్లు. టైర్ కనుక 16 అయితే 26 ఇంచులు కొలతకి తీసుకోండి. 26 ఇంచులు కొలతకు తీసుకున్నప్పుడు 2 ఇంచులు పెరుగుద్ది. అప్పుడు ఈ యొక్క బద్దెలో కానీ ఈ యొక్క భూమిలో ఈ పెరిగి హైట్ రావడానికి కానీ సమాంతర హైట్ సరిపోతుంది. మీకు టాప్లింగ్ హైట్ కూడా సరిపోద్ది. 16 టైర్లు అయినప్పుడు 26 ఇంచులు సాడీలు హైట్ ఉండేటట్టు చూసుకోండి. ఇది మెత్తడి భూములు అయితేనే ఎంపిక చేసుకోండి 26 ఇంచుల హైట్ సాడీ. రాళ్ళ భూములు అయితే 24 ఇంచుల హైటే తీసుకోండి. ఎందుకంటే ఈ కింద బరువు బ్యాలెన్స్ రాయి తగిలినప్పుడు పొడవు ఎక్కువైనప్పుడు
బెండిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక్క నల్ల రేగడి భూములు ఉన్న వాళ్ళకి 26 హైట్ తీసుకోండి 16 టైర్లు అయినప్పుడు. 16 టైర్లు అయినా కానీ రాతి భూములు ఉన్న వాళ్ళకి, సట్టు భూములు ఉన్న వాళ్ళకి, శల్కా భూములు ఉన్న వాళ్ళకి 24 హైట్ తీసుకోండి. పోతే ఇందులో ఇంకా మనం చేయించుకోవాలనుకుంటే ఈ బెజ్జము 32 నెంబర్ నట్టు చేసుకోవచ్చు. ఈ ఒక్క గొర్రె వ్యవసాయం అయిపోయిన తర్వాత మిరప తోట, పొగ తోట వ్యవసాయాలలో దీనికి ఎక్స్టెండ్ హ్యాండల్ ఈ సైడు ఇంకొక సాడి అదనంగా బిగించుకోవచ్చు. కొన్ని సాడీలు మధ్యలో తీసి వ్యవసాయం 3 సార్లు వ్యవసాయం 40 అచ్చులో 3 సార్లు వస్తాయి ఒకేసారి ట్రాక్టర్తో వ్యవసాయం. మందు ఎద పెట్టేదానికి, గుంటకు వేసేదానికి, మిరపలో కానీ పొగాకులో కానీ సాలు తోట వ్యవసాయంలో. దానికోసం ఈ బెజ్జాలు 32 నెంబర్తో వేస్తారు. కానీ నాకు చెప్పినా కానీ సన్న బెజ్జాలు వేసి పెట్టారు. 1, 2, 3, 4, 5 ఈ ఆల్రెడీ కొంతమంది వేసే ఉంచుతున్నారు, ఎందుకైనా ఉపయోగపడతాయని. ఇలాగ బెజ్జాలు 32 నెంబర్కు ఉన్నవాటిని ఎంపిక చేసుకొని తీసుకోండి, ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఈ ముందు బాక్స్ నుంచి ఈ వెనక బాక్స్కి మధ్యలో గడ్డి తత్వం కలిగిన భూములలో తోలాలంటే తోపు నెట్టుకొని వచ్చి ఎడ నిలబడిపోతూ ఉంటుంది ముందు సాడీలకి వెనక సాడీలకి మధ్యలో. ఇప్పుడు వచ్చేసి ముందు బాక్స్ నుంచి వెనక బాక్స్కి వచ్చేసి 20 ఇంచులు ఉంది. ఇంకొక 2 ఇంచులు పెంచి 22 దగ్గర ఈ వెనక బాక్సు 22 దగ్గర వచ్చేటట్టు చేసుకుంటే ముందు సాడీలకి వెనక సాడీలకి గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చినప్పుడు ఇక్కడ తోపు వచ్చిన గడ్డి కూడా ఎర్రబడి దూరంగా ఉండటం వల్ల ఈ లోపల మళ్ళీ సచ్చుబడి సాడీలు సందుగా వెనక సాడీలు సందుగా కారిపోద్ది. అది మనం చెప్పి చేయించుకోవాలి. అయితే 22 ఇంచులు 2 ఇంచులు సరిపోద్ది. 2 ఇంచులు పెంచితేనే చాలా పెరిగిపోతుంది అప్పటికే. అది మనం చేయించుకునే దాన్ని బట్టి, మన భూములు గడ్డిగా ఉన్నాయి అనుకున్న దాన్ని బట్టి మనం చెప్తే చేసేస్తారు. ఇంకపోతే ఇదే ఇంకంతవరకే దీంట్లో. తర్వాత మనకి భూమిలో గొర్రు తోలకం ఎలాంటి కొలతలతో ఉండాలా, చూస్తూనే ఉండండి. వాయిస్ రాకపోయినా కానీ సెల్ఫ్ కొట్టి భూమిలో గొర్రు ఏ హైట్లో ఉండాలి, ఏ బండికి ఎంత హైట్లో ఉండాలి అన్నది కూడా చెప్తాను. ఏ బండి అయినా కానీ ఎంత హైట్లో ఉండాలి. లెవర్ దింపిన తర్వాత నోటలు చేస్తున్నా, కిందకి దిగి మళ్ళీ ఇప్పుడు వివరాలు కొన్ని చెప్తాను మీకు. ఈ యొక్క సైడు బెత్తలు ఈ యొక్క పిన్నుల దగ్గర నుంచి బండి బాడీ పిన్నుల దగ్గర నుంచి మిషన్ గొరుగు తగిలించేంత వరకు సమాన హైటు. ఇక్కడ ఎంత హైట్ సమాంతరం ఉందో ఈ గొర్రు దగ్గరకు వచ్చేసరికి కూడా అంతే సమాంతరంగా ఉండాలి. ఇది టైర్ హైట్ని బట్టి, ఈ యొక్క సాడీల హైట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇది 16 టైర్లు అయితే ఇది 22 ఇంచులు వేసుకోండి. సాడీ 26 ఇంచులు వేసుకోండి హైటు. ఈ సాడీల హైట్ సరిపోతుంది. అప్పుడు ఇక్కడ కొద్దిగా 2 ఇంచుల హైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 ఇంచుల హైట్ వస్తుంది. అప్పుడు ఈ సమాంతరం అయిపోద్ది. ఇంకా పోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం టాప్ లింక్ గురించి చెప్పుకోవాలి. బండి సైడు డెప్త్ సెన్సింగ్ కల్లి ఎంత హైట్ ఉంటుందో ఈ గొర్రు సైడ్ కూడా అంతే హైట్ ఉండేటట్టు టాప్ లింక్ను మనం అమర్చుకోవాలి. ఇదివరకు నా పాత గొర్రుకి ఈ యొక్క పై బెజ్జానికి సెట్ అయ్యింది, సమాంతరం అవుద్ది. ఇప్పుడు ఓడ తీసి కిందకి వేయాల్సి వచ్చింది. నేను ఈ పిన్ను కూడా తెచ్చుకోలేదు, సరిపోతుంది అన్నట్టు. ఇదివరకు ఈ కింద నాది 2 సెన్సింగ్లు బెజ్జాలు. ఇదివరకు ఈ కింద లావు పిన్నుకి వేసినప్పుడు ఈ పైన కూడా లావు పిన్నుకే వస్తుంది. కానీ ఇప్పుడు తగ్గించాల్సి వచ్చింది. గూడు బద్దలు నమస్కారం బద్దలు హైట్ అవ్వటం వల్ల తగ్గించుకోవాల్సి వచ్చింది. చాలామంది ఈ టాప్ లింక్ మీద అవగాహన లేకుండా ఈడ
ఉన్న సాటే ఉంచేసి ఇక్కడ ఏ పిన్ అయితే పడుతుందో ఆ పిన్నికి వేసి తోలేస్తూ ఉంటారు. అట్లాగ దోలరాదు. అట్లాగ తోలితే నీకు భూమి లోతు రాదు, బండికి లోడు పట్టదు. లోడు తేలిగ్గా దిగుద్దు. తేలిగ్గా తెగటంతో పాటు బండికి లోడు కూడా అవుతుంది. నిజానికి ఎంత లోడు పడితే అంత లోతు తెగాల భూమి, కానీ అట్ట తెగదు. ఇప్పుడు నేనేం చేశాను, దీని హైట్కి సంబంధించి ఈ కింద నుంచి తీసి పైకి వేసాను, పైనుంచి తీసి కిందకి వేసాను. అప్పుడు టాప్ లింక్ సమానం అవుతుంది. ఈ భూమిలో సాడీలు ఒక 4 ఇంచులు దిగేటప్పటికి టాప్ లింక్ సమానం అవుతుంది. బాగా పర్ఫెక్ట్గా అయినా లోతు వస్తుంది. ఇది ఈ యొక్క బండికల్లి ఉన్న సెన్సింగ్ బండ్లను బట్టి ఆయా బండ్లను బట్టి కంపెనీలను బట్టి రకరకాల మోడళ్ళు ఉంటాయి. ఇది నాకు సెన్సింగ్ వచ్చేసి కమాండ్ ప్లేట్ బద్దె గార్డు. ఇది స్ప్రింగ్ యాక్షన్తో సమానం. స్వరాజులకి స్వరాజు, సోనాలిక మోడల్కి వచ్చేసి సెన్సింగు పై బెజ్జానికి సెన్సింగ్ ఎక్కువ ఉంటుంది. 3 హోల్లో పై బెజ్జానికి సెన్సింగ్ ఎక్కువ ఉంటుంది, మధ్య బెజ్జానికి మీడియం ఉంటుంది, కింద బెజ్జానికి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దానికి యాక్షన్ స్ప్రింగ్ అనేది ఇక్కడ పైనుంచి వస్తుంది. యాక్షన్ స్ప్రింగులకు సంబంధించి స్ప్రింగ్కి ఎంత దగ్గరగా ఉంటే బెజ్జం అంత సెన్సింగ్ పెరుగుద్ది, కిందకుంటే సెన్సింగ్ తగ్గుద్ది. అవి ఒక మోడల్. జాండీర్ మోడల్ ఉంటుంది కదా, పైన డైరెక్ట్గా పిన్ను ఉంటుంది, కిందకు పోయేసరికి సెన్సింగ్ పెరుగుద్ది. ఎందుకంటే వాటికి కిందకు ఉంటాయి స్ప్రింగులు. ఇప్పుడు మహేంద్ర అర్జున లేటెస్ట్ మోడల్, ఈవో టెక్ ప్లస్ వాటికి కింద బెజ్జానికి సెన్సింగ్ పెరుగుద్ది. అంటే లోతు యాక్షన్ త్వరగా తీసుకొని వస్తుంది. జాండీర్ బళ్ళకు కూడాను కింద వైపు సెన్సింగ్ పెరుగుద్ది. అది మీ ఎక్కువగా మీడియం బెజ్జంలో ఉంచుకోవచ్చు, పై బెజ్జంలో వేసుకోవచ్చు, కింద బెజ్జంలో వేసుకోవచ్చు. అది సెన్సింగ్ మీకు స్ప్రింగులు ఉన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ టాప్ లింక్ అనేది నాకు చాలా డౌన్లో ఉంది. ఈ మామూలుగా అయితే ఇది స్వరాజ్కి కానీ, మహేంద్రకు కానీ, సోనాలికి కానీ, జాండీర్కి కానీ అయితే ఇదిగో ఈ హైట్లో ఉంటాయి. ఒకప్పుడు నాకు గుర్తెరిగి 93 నుంచి 2015 వరకు కూడాను ట్రాక్టరు వెళ్ళిన తర్వాతనే గొర్రు తయారు చేసి ఈ గూడు బెద్దల్ని నీకు ఇక్కడ ఎంత హైట్ ఉందో దానికి సమాంతరంగా ఇక్కడ బెజ్జం సింగిల్ బెజ్జం వేసి పెట్టేవాళ్ళు నమస్కారానికి. ఎందుకంటే టాప్ లింక్ సమానంగా రావడానికి. ఇప్పుడు ఆ యొక్క టెక్నాలజీ అంతా మారిపోయింది కదా. ఒకరి వస్తువులు ఒకరి వస్తువులు మరొకరు అట్లాగా మార్చి తీసుకొని వాడేసుకుంటున్నాం కాబట్టి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి 2 బెజ్జాలు వేసేసి ఇంక ఈ తలనొప్పులు లేకుండా తయారు చేసేసి పక్కన పడేస్తున్నారు. దాన్ని బట్టి మనకి ఏ బెజ్జం పడితే ఆ బెజ్జం పట్టింది కదా అని వేసుకోరాదు. టాప్ లింక్ సమానంగా ఉండేలాగా వేసుకోవాలి ఈ బెజ్జాలు. దానికోసమే ఈ టెక్నాలజీ. నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా యొక్క మామూలుగా అయితే ఇక్కడ ఎర్ర బటన్ తోటి ఎర్ర లివర్ ఇంకోటి ఉంటుంది, అది డెప్త్ కంట్రోల్ సెక్షను. ఇది మెయిన్ కంట్రోల్ సెక్షను. ఇది వచ్చేసి నాకు మీకుండేటువంటి ఎర్ర లివర్ బదులు నాకు ఇది లివరు ఎర్ర లివర్తో సమానం. ఇది దీని పనితనం వేస్తే పూర్తిగా సెన్సింగ్లోకి వేయటం, లేకపోతే దించితే పూర్తిగా తీసేయటం. డైరెక్ట్గా వేయటమా లేదా డైరెక్ట్గా తీసేయటమా. ఇది డైరెక్ట్గా తీసేసిన సెన్సింగ్ తీసేసిన బండి లాగేస్తుంది. రెండో బైలార్స్ బండితో సమానం. బైలార్స్ బండి తర్వాత ఎడం చేతితో సమానం ఈ బలవాన్ బండి. ఇంకా మెయిన్ కంట్రోల్ అంతా దీంతోనే పని అయిపోతుంది. నేను వచ్చేటప్పటికి ఇది వేసుకొని ఉన్నా కదా, దీన్ని తీసేసి డైరెక్ట్గా చేసుకోవచ్చు. డెప్త్ సెన్సింగ్ డైరెక్ట్ అయిపోద్ది, అయినా బండి లాగేస్తుంది. ఎందుకంటే ఇది బల్వాన్ 500 కాబట్టి. ఈ యొక్క ట్రాక్టర్ గురించి మళ్ళీ మరొక వీడియోలో మీకు పూర్తి వివరాలు చెప్తాను. దీని యొక్క
ప్రైజు ఇవన్నీ చెప్తాను. ఉంటాను మరి.